చైనా టౌన్ సిల్లర్ దుకాణాలకు పెట్టింది పేరు. మనకి ఇక్కడ అన్నీ ఏంటంటే చూసేదానికి $1 లెక్క కనిపిస్తాయి అనమాట. జనాలకి ఏంటంటే $1 అనే కళ్ళకి కనబడేసరికి కళ్ళు చిటుక్కు పడిపోయి దుకాణంలో కొంటారు అన్నమాట. చూసారు కదా, $1 కీ చైన్స్ ఇవన్నీ. ఓపెనర్ ఇది $1 5 for 10 సార్, నాట్ $1. ఓహో, 1 for $1. హ్యాట్లు, క్యాట్లు, టాట్లు ఇవన్నీ చైనా సామాన్లు అమ్మే దుకాణం అనమాట. ఈ వీసన కర్రలు మొత్తం చైనా ఉంటాయి ఇలా. సో అక్కడ వాళ్ళు ఫోటో తీయద్దని పెట్టుకున్నారు, మనం తీయద్దు అంతే. చూ చైనా తావ్ ఇదేంటిది? రీకలెక్షన్ ఆఫ్ హిస్టరీ, ఎ ట్రైబ్యూట్ టు శామ్సీ ఉమెన్. సో ఇక్కడ ఏంది సీ ఫుడ్, కప్పల దుకాణాలు కావచ్చు, అన్ని కప్పలు ఉంటాయేమో, చాలా కప్పలు అంటే దుకాణాలు ఉంటాయి కావచ్చు, అందుకే కాస్త తింటారేమో. ఇప్పుడు మనం ఇటు పోతే జనాలు బాగానే ఉన్నారు, కానీ అటు మనం అక్కర్లేదేమో. టెంపుల్ స్ట్రీట్కే కదా నన్నులు. సో ఎలాగో మనం మళ్ళీ ఇటే రావాలి కదా ఎంఆర్టీకి పోవాలంటే. చేంజ్ వెళ్దాం ఇటే. ఇటే ఉంది టెంపుల్ స్ట్రీట్, ఇటే ఉంది టెంపుల్ స్ట్రీట్. స్మిత్ స్ట్రీట్ అని ఒకటి ఉంటాయి అనమాట, దానికి ఒక స్టోరీ ఉంటుంది స్మిత్ స్ట్రీట్. ఎందుకంటే అది ఒకప్పుడు వేశ్యలకు నిలయం అనమాట స్మిత్ స్ట్రీట్ అనేది. జపనీస్ వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తారట. పెట్టేసి వాళ్ళు చచ్చిపోయేదాకా వాళ్ళని పంపించపోయారు, వాళ్ళతో వ్యభిచారం చేయించి రకరకాల గ్యాంగ్స్టర్లు ఆ ఏరియాలో ఉందిరట. సో మీరు కావాలంటే ఒకసారి గూగుల్లో చెక్ చేయరి, స్మిత్ స్ట్రీట్ సింగపూర్ అని చెప్పేసి, మీకు ఇలా స్టోరీ అంతా వచ్చేస్తుంది. త్రీడీ పేపర్ల దుకాణం. సెంట్లు బుద్ధుళ్ళు గిఫ్ట్ షాప్. ఇక్కడెక్కడ ఒక సిల్క్ ఉండే, ఆ సిల్క్ ఎక్కడున్నా మరి? సిల్క్ రామ సిల్క్ మీరు ఏమనుకున్నారు? సో ఇదే ఆ స్మిత్ స్ట్రీట్. సో ఇక్కడ పైన ఉన్నాయి ఇండ్లు. సో ఆ ఇండ్లలోనే ఆ వేశ్యల నుంచి వాళ్ళను రకరకాలైనటువంటి చిత్రహింసలకు గురి ఎత్తారట. వాళ్ళకు రోగాలు వచ్చినా వాళ్ళు పంపించకుండా వాళ్ళు చచ్చిపోయేదాకా ఇక్కడనే ఉంచుతారట. సో ఇదే స్మిత్ స్ట్రీట్. మీరు కావాలంటే చెప్పినా కదా, గూగుల్లో ఒకసారి సెర్చ్ చేయర్రి, సింగపూర్ స్మిత్ స్ట్రీట్ అని చెప్పేసి మీకు దీని స్టోరీ అవుతా అనమాట. ఇక్కడ ఏదో రూమ్ నెంబర్ ఏదో ఉందట, ఆ రూమ్లో బాగా క్రూరంగా ఉండేనట. సో ఈ ఏరియాలో మొత్తం గ్యాంగ్స్టర్లు ఉండేటోళ్ళట వెనకట. సో ఒక ఇంట్లో పాత ఇళ్ళల్లో ఈ రకంగా ఉండేదన్నమాట. దాన్ని డ్రా చేసారు గోడ మీద. ఇప్పుడు చైనీస్ న్యూ ఇయర్ కాబట్టి మన కొత్త దుకాణాలు ఓపెన్ అవన్నీ ఉంటాయి. ఈ లయన్ డ్యాన్స్లు ఇవన్నీ అలాంటి మనం ఒక వీడియో పెట్టినా లయన్ డ్యాన్స్ పెట్టలేకపోవచ్చు. అందాల ఏదో కొత్త దుకాణం ఓపెన్ చేసినట్టున్నారు ఇక్కడ. సో ఇది స్మిత్ స్ట్రీట్ గురించి మనం చెప్పిన స్టోరీ కాదు. అక్కడ ప్లేట్ ఉంటుంది, ఆ ప్లేట్ రాసి పెట్టి ఉంటుంది ఈ స్మిత్ స్ట్రీట్ లెక్కేంది కథ ఏంది అనేది. సో ఇక మీరు చూడరు, ఇది అట్లాంటస్ ప్రైవేట్ షాప్ బస్సు. సో
was a land with the brothels with the number of male immigrants for exceeding female immigrants prostitutes in colonial Singapore. సో దీన్ని బట్టి ఇక్కడ రాసిన దాన్ని బట్టి ఏంటంటే వాళ్ళు చాలా క్రూరంగా హింసించబడే వాళ్ళట. జపనీస్ వాళ్ళను వియత్నాం వాళ్ళని అనుకుంటా వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి వాళ్ళకి రోగాలు బీగాలు వచ్చినా వాళ్ళని పంపించకుండా వాళ్ళని ఇక్కడనే ఉంచుకొని వాళ్ళు చచ్చిపోయేదాకా ఇన్ని ఉంటాయి. మన సినిమాలో చూస్తాం కదా, వేషాలను బయటకు వెళ్ళకుండా ఎట్లా కట్టడి చేస్తారని చెప్పేసి. సో అది ఇదే అది స్మిత్ స్ట్రీట్. ఇదన్నమాట అది పైన రూమ్లలో ఉండేటోళ్ళంట వేషాలంతా. ఈ రెండంతరాల బిల్డింగ్ అనమాట అవన్నీ. ఇప్పుడు లేరులే వెనకట ఎప్పుడో.